సో విజయ డైరీ ఈ పేరు వినవడంగానే రైతులు డైరీ ఫామ్ రైతులు సో పాలు తీసుకొని పోవడు, లైన్ కట్టుడు, పాలు పోసుడు, బిల్లులు రాకపోవడు. సో విజయ డైరీ నష్టాలలో నడుస్తుందని, రైతులకు సకాలంలో బిల్లులు వస్తలేవని రోడ్లు ఎక్కుడు, ధర్నాలు చేసుడు, ఇవన్నీ చాలా చూసినాం కదా. అయితే విజయ డైరీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది కొత్త సర్కార్. గత ఏడాది 2 నెలల్లో మెల్లమెల్లగా విజయ డైరీ కూడా ఒక ట్రాక్ లో పడ్డది. ప్రభుత్వం ఎట్లయితే ట్రాక్ లో పడుతుందో విజయ డైరీ కూడా జరంత ట్రాక్ లో పడుతుంది. విజయ డైరీ నుంచి ఈ పాలు సేల్ చేయడానికి ఒక అవుట్లెట్లు ఏర్పాటు చేయడం అనేది ప్రారంభించిన తర్వాత ఇప్పుడు పాలు మిల్క్ ప్రొడక్ట్స్ తో పాటు కేఫ్లను కూడా స్టార్ట్ చేస్తుంది విజయ డైరీ. తద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది. ఒకసారి ఆ వార్త అనేది. ఇక విజయ డైరీ కేఫ్లు సో విజయ డైరీ పార్లర్ల స్థానంలో కేఫ్లు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై విజయ డైరీ కేఫ్ ను ప్రారంభించారు. డైరీ ఉత్పత్తులతో పాటు టీ, కాఫీ, ఇతర పానీయాలు, స్నాక్స్, తినుబండారాలను కూడా అందుబాటులో ఉంచారు. మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. విజయ డైరీకి మంచిగా గ్రామీణ ప్రాంత రైతులు పోస్తారు, మంచి పాలు తీసుకొచ్చిపోతారు. ప్రభుత్వం మంచిగా చెక్ చేసి తీసుకుంటది. ఆ పాలతోటి ఏర్పాటు చేసినటువంటి వీటి వల్ల దానికి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. సో ఇవన్నీ బాగా సక్సెస్ఫుల్ గా నడవాలని ఎందుకు కోరుకుంటాం మేమంటే రైతులకు పాపం సకాలంలో బిల్లులు వస్తాయని చెప్పేసి. కేఫ్ కింద భాగంలో డైరీ ఉత్పత్తులను విక్రయిస్తారు. వినియోగదారులు కూర్చునేందుకు వీలుగా పై భాగంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది విజయవంతంగా నడుస్తోంది. రోజుకు 5,000 వరకు ఆదాయం వస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 1000 కేఫ్లను ప్రారంభించాలని సమాఖ్య నిర్ణయించింది. తొలుత 100 రోజుల్లో హైదరాబాద్ లోని రైల్వే, మెట్రో స్టేషన్లు, బస్ స్టాప్లు, పర్యాటక ప్రాంతాలు తదితర చోట్ల 100 కేఫ్లు ఏర్పాటు చేస్తారు. మంచి నిర్ణయం. రైల్వే స్టేషన్లో కూడా ఈ విజయ ప్రాడక్ట్ లేదు. అయితే వీటి ఆదాయం లెక్కింపులో జర పక్కదారి పట్టకుండా దీంట్లో కూడా అవినీతి చోటు లేకుండా మంచి పకడ్బందీ నిర్వహిస్తే మంచిది. సో ఒక మంచి నిర్ణయం. విజయ డైరీ కేఫ్లు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నాయి.